సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'తండేల్' మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు రావడం మనం చూస్తాం. అయితే సినిమా కాస్త మిక్స్డ్ టాక్ అయితే వచ్చేసింది. అయితే ఈ రివ్యూస్ అన్ని పక్కన పెడితే ఇది రియల్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని తీసిన సినిమా కదా! అయితే ఈ రియల్ ఇన్సిడెంట్స్ అప్పుడు జరిగినప్పుడు అంటే మత్స్యకారులు పాకిస్తాన్ జైల్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళని విడిపించుకు తీసుకురావడంలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్‌గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా ఉందని ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది సార్. అయితే ఆ పాత్రకు సంబంధించి ఆయన పాత్రకు సంబంధించి సినిమాలో ఏమన్నా ప్రొజెక్ట్ చేశారా లేదా? అయితే కొన్ని కామెంట్స్ కొన్ని సోషల్ మీడియాలో ఏమొస్తున్నాయంటే 'తండేల్' సినిమా జగన్మోహన్ రెడ్డి గారు లేకుంటే అసలు వచ్చేదే కాదు అన్నట్టుగా కూడా కొంతమంది మాట్లాడేస్తున్నారు. సో మరి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర పైన ఈ సినిమా పైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే యాక్చువల్‌గా ఇది రియల్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని తీసిన సినిమా అని చెప్పారు కానీ ఈ సినిమాలో మత్స్యకార సంఘాల ప్రస్తావన లేదు. ఓకే. మత్స్యకార సంఘాల పోరాట ప్రస్తావన లేదు. అలాగే వాళ్ళు ఢిల్లీ లెవెల్లో చేసినటువంటి రకరకాల పైరవీలు ఉన్నాయి. ప్రభుత్వాల వైపు నుంచి వాటిని కదిలించడానికి వీళ్ళు చేసిన ప్రయత్నాలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఈ మత్స్యకార దీనికి చెందినటువంటి మోపిదేవి వెంకటరమణ ఉన్నాడు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు ఆయన. ఓకే. వారి ద్వారా చాలా పైరవీలు జరిగినాయి. మోపిదేవి వెంకటరమణ అప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన పార్టీ ఫిరాయించాడు. పార్టీ ఫిరాయించి వారు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఇప్పుడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన చేయటం సినిమాకి ఇబ్బంది అనుకుని ఉంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ టైంలో, ప్రభుత్వం నుంచి వాళ్ళు మత్స్యకార కుటుంబాలకు సహాయం అనౌన్స్ చేశారు. అది కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. అంటే ప్రభుత్వం సహాయం ఇచ్చింది అంటే అప్పుల వాళ్ళు వీళ్ళు తిండి లేక బాధపడుతుంటే అప్పుల వాళ్ళు వీళ్ళని టార్చర్ పెట్టడం అనే షాట్ ఒకటి పెట్టారు. కానీ ప్రభుత్వం ఒక 5 లక్షలు సహాయం చేసింది అనేది ఒక మాట ఉంది. దానికి సంబంధించిన ప్రస్తావన అసలు ప్రభుత్వాన్ని పట్టించుకోలేదు ఈ సినిమా. ఓకే. ప్రభుత్వాన్ని పట్టించుకోలేదు, మత్స్యకార సంఘాలని పట్టించుకోలేదు, వాళ్ళ పోరాటాలను పట్టించుకోలేదు, ఆ పైరవీని పట్టించుకోలేదు, బ్యూరోక్రాట్స్ ఎలా వ్యవహరిస్తారు ఇలాంటి విషయాల్లో అనేది పట్టించుకోలేదు. ఎంతమంది కష్టం వలన అక్కడి నుంచి ఒక పాజిటివ్ డెసిషన్ తెచ్చుకోగలిగారు అనేది లేదు. అదేదో దాని మానాన అది జరిగిపోయినట్టుగా ఉత్తరాలు వస్తూ ఉంటాయి. ఆర్డీఓ ఆఫీసో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచో ఈ ఉత్తరం వచ్చింది అని చెప్తారు. అసలు అక్కడ కమ్యూనికేషన్ ఎలా ఉంది, వాళ్ళు అక్కడ నుంచి వీళ్ళని ఎలా కమ్యూనికేట్ చేశారు, వీళ్ళు వాళ్ళని ఎలా కమ్యూనికేట్ చేశారు అనటానికి ఏ రకమైనటువంటి ఒక సిస్టమ్ని ఫాలో కావాలి. అంటే వీళ్ళు అనుకున్న పద్ధతిలో సినిమా వీళ్ళకి ఇంట్రెస్ట్గా అనిపించింది ఒకటే ఎలిమెంట్. ఇందులో మనం దేశభక్తి చెప్పచ్చు, దేశభక్తి పేరుతో ముస్లింలను విలన్లుగా చూపించవచ్చు. ముస్లింలను విలన్లుగా చూపించడానికి పాకిస్తాన్ నేపథ్యం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది కనుక మనం బరస్ట్ చేయగలిగితే డెఫినెట్గా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ హిట్ అవుతుంది అనేది ఒక్కటే పాయింట్. వీళ్ళకి అంతకు మించి దీనిలో పాన్ ఇండియా మార్కెట్ని రెవెన్యూని చూశారు తప్ప ఆ రియల్ ఇష్యూస్ని వాళ్ళు పట్టించుకోవాలి. మార్కెట్ కోణంలోనే ఈ కథ కనెక్ట్ అయింది అరవింద్ గారికి. ఇందులో ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళు అమెరికా జైళ్ళలో వెళ్ళుంటే ఆయన పట్టించుకునేవాడు కాదు. అమెరికా జైళ్ళకు, ఈవెన్ బంగ్లాదేశ్ జైలుకు, శ్రీలంక జైళ్ళకు వెళ్ళినా పట్టించుకునేవాడు కాదు. పాకిస్తాన్ అనగానే ఆయనకు పూనకం వచ్చేసింది. దీనిలో ఒక అద్భుతమైన కమర్షియల్ పాయింట్ ఉంది. ఇంత కాన్ఫిడెంట్గా అరవింద్ గారి తప్పు చేయించాడని ఎందుకు చెప్పగలమంటే, ఆయన అఖండ సినిమా సక్సెస్ మీట్లో మాట్లాడాడు ఒకసారి చాలా కాలం క్రితం. మాట్లాడుతూ ఈ సినిమా శైవంలో నడిచింది, దీన్ని వైష్ణవంలో ఇలాంటి సబ్జెక్టు ఇంతే పవర్ఫుల్గా వైష్ణవంలో నడిపి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తే పెద్ద హిట్ అయ్యేది అన్నాడు ఆయన. అంటే ఆయన బ్రెయిన్లో దానికి సంబంధించిన ఆలోచనలు నడుస్తున్నాయి. ఈ మాట అన్న మూడ్లోనే దీన్ని ఖాయం చేశాడు ఆయన. ఆ రోజున అఖండ ఫంక్షన్లో ఆయన అన్న మాట అంటే చందు మొండేటి కూడా ఎక్కడ కనెక్ట్ అయ్యాడు ఆయనకి. ఆయన కార్తికేయ అనేటువంటి సినిమా చేశాడు. కార్తికేయ అనే సినిమాలో కూడా ఈ వైష్ణవం గొడవ ఉంటుంది, శ్రీకృష్ణుడి ద్వారక గొడవ ఉంటుంది. అది కనెక్ట్ అయ్యి పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ వచ్చింది అనేది అప్పటి నుంచి ఈయన టాలెంట్ మీద ఆయనకు ఒక బిలీఫ్ ఏర్పడింది. ఆయన ఆల్రెడీ ఆ ఆలోచన స్రవంతిలో ఉండటం వల్ల చందు మొండేటి కనెక్ట్ అయ్యాడు. చందు మొండేటి చేతిలో ఈ పాకిస్తాన్ అనేటువంటి కథ పెడితే వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇది యాక్చువల్గా వేరే వాళ్ళు ఎవరో తీసుకొచ్చారు ఈయన దగ్గరికి.
ఆయన చంద్రమోహన్ రెడ్డిని రంగంలోకి దింపి దీని మీద వర్కౌట్ చేశారు. వీళ్ళందరూ కలిసి కూర్చుని డిజైన్ చేసిన క్రమంలో ఏమైందంటే అనుకోకుండా వీళ్ళు ఒరిజినల్ ఎలిమెంట్స్ వదిలిపెట్టేసి పాకిస్తాన్ని కాన్సన్ట్రేట్ చేసి మొత్తం సినిమా అంతా పాకిస్తాన్ మీద నడిపేసి మధ్య మధ్యలో వీటిని జల్లుకుంటూ వెళ్ళారు. ఈ జల్లుకుంటూ వెళ్ళటం వలన ఏం జరిగిందంటే సినిమాలో ఈ మత్స్యకార సంఘాలు ఎగిరిపోయినాయి. చివరిలో ఆ పేపర్ కటింగ్స్ పోస్ట్ చేశారు. మత్స్యకార సంఘాలు చేసినటువంటి పోరాటాల తాలూకా పేపర్ కటింగ్స్ అన్నీ పోస్ట్ చేసేసారు. అదే న్యాయం జరిగింది అనుకోవాలి వాళ్ళు. ఓకే. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులు మాత్రమే కాదు, అసలు ప్రభుత్వంలో మంత్రులు వీళ్ళు ఎలా స్పందించారు, కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు జరిపినటువంటి రాయబారాలు ఏమిటి, వీళ్ళేమి వీళ్ళు నడిపారు ఇక్కడ నుంచి, వీళ్ళు లెటర్స్ రాసుంటారు కదా, వాళ్ళకి వీళ్ళకి జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఏమిటి అనే దానికి సంబంధించి ఏ రకమైనటువంటి డీటెయిల్స్ వర్కౌట్ చేస్తే అది డాక్యుమెంటరీ అవుతుందని అనుకోవచ్చు కానీ అనొచ్చు కానీ మినిమం ఆ ఏరియాలో జరపాలి. ఎందుకు జరపాలి అంటే దీనిలో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటే కాదు, మోపిదేవి వెంకటరమణ కృషి కూడా ఉంది. మోపిదేవి వెంకటరమణ కృషి ఉంది అని అనటానికి ఆయన కనెక్ట్ అయ్యాడు దీనికి. ఎందుకు కనెక్ట్ అయ్యాడంటే ఆయన కూడా అదే కాబట్టి, ఆయన కూడా అక్కడి నుంచి వచ్చినవాడే కాబట్టి ఆయనకి కనెక్ట్ అయింది విషయం. ఓకే. అందుకని ఆయన అక్కడ వాడే కదా, రేపల్ ఏరియా వాడే, అందుకని ఆయనకి తెలుసు ఈ కథ ఏంటనేది. అందుకని ఆయన కనెక్ట్ అయ్యాడు. అలా ప్రభుత్వం నుంచి సహాయం ఇప్పించడంలో ఆయన పాత్ర ఉంది. జగన్మోహన్ రెడ్డి కన్విన్స్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డికి విషయం అర్థం చేయించి అతని ద్వారా కొంత కరస్పాండెంట్స్ నడిపించారు. ఈ కరస్పాండెంట్స్ నడవటము దాని గురించి అంటే అసలు అవన్నీ అక్కర్లేదు కానీ ఒకటే చెప్తారు. ఇప్పుడు సీరియస్గా అడిగితే అక్కడ ఒక ప్రభుత్వ అధికారి పాత్ర ఒకటి ఉంది. ఆ ప్రభుత్వ అధికారి గారు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారంటే జగన్ అయినట్టే కదా. అందులోనే మీరు జగన్ని చూసుకోండి, అందులోనే మత్స్యకార సంఘాలను చూసుకోండి, అందులోనే మోపిదేవి వెంకటరమణను చూసుకోండి అని చెప్పచ్చు. ఓకే. జస్టిఫికేషన్ కోసం. కానీ అది చాలదు. బ్యూరోక్రాట్స్ మొదట వీళ్ళ గొడవలు విన్నారు అని నేను అనుకోవట్లేదు. దానికి కొంత ప్రెజర్ తీసుకొచ్చిన తర్వాత సంఘాల వాళ్ళు వెళ్ళి గొడవ చేసిన తర్వాత ఒక ఆందోళన క్రమంలోనే జరిగింది ఇదంతా. దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు, మాట్లాడారు, అనేకం జరిగినాయి. అవన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర, పేపర్ కటింగ్స్ ఉన్నాయి. ఆ ఉన్న విషయాల్ని ఎందుకు మీరు కథలోకి ఇన్వాల్వ్ చేసుకోలేదు? అనేక ఎలిమెంట్స్ ఉన్నాయి. మత్స్యకారులు పడేటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు 9 నెలలు సముద్రంలోనూ 3 నెలలు ఇంట్లోనూ ఉండేటువంటి జీవితాలు, ఆ జీవితాల్లో ఉండే ఘర్షణ అని చెప్పచ్చు బలంగా. ఈ ప్రయత్నాలు ఏవి ప్రాపర్గా డిజైన్ కాల. అందుకనే సినిమా అంటే బాగుంది బాగాలేదు అని చెప్పలేని ఒక పరిస్థితికి వెళ్ళిపోయింది. సో ఇలాంటి అంటే ఇది మేము ఫిక్షన్ చేశాము అని చెప్పచ్చు. వాళ్ళు ఫిక్షన్ చేశాము, దీనిలో మాకు అవసరమైన ఎలిమెంట్స్ తీసుకున్నాం, మిగిలిన దాన్ని మేము పట్టించుకోలేదు అనొచ్చు. సుష్మా స్వరాజ్ గారిని చూపించారు, అది అవసరం కాబట్టి, మార్కెట్ అవసరం. అది ఇవి కాదు. ఓకే. ఇది మార్కెట్ అవసరంగా కనిపించలేదు వాళ్ళకి. పైగా ఇప్పుడు ఇర్రెలవెంట్ అనుకున్నారు. రిలీజ్ టైంకి వాళ్ళు ఎవరు అధికారంలో లేరు కాబట్టి అది అక్కర్లేదు అనుకుని ఉండొచ్చు. ఓకే. జగన్మోహన్ రెడ్డి అని కాదు, వాళ్ళు ముఖ్యమంత్రి ఒక ప్రభుత్వం తాలూకా స్పందన గురించి రికార్డ్ చేసుంటే బాగుండేది. అప్పుడు ఎవరైనా ఉండుండొచ్చు అక్కడ ముఖ్యమంత్రిగా. ఏదో ఒక రెడ్డి పేరు, లేకపోతే రెడ్డి పేరు లేకుండా ఇంకేదో పేరో పెట్టేసి కూడా కథ నడపచ్చు. అసలు ఆ ఏరియాలోనే ఫోకస్ పెట్టలేదు. వీళ్ళ ప్రధాన గొడవ అంతా అక్కడ పాకిస్తాన్ గురించి చెప్పడం మీద ఉన్న ఉత్సాహం మిగిలిన విషయాలు చెప్పడం మీద లేదు. ఓకే. అందుకని పాకిస్తాన్ అనేటువంటి అభిప్రాయం కింద దేశభక్తి అంటే పాకిస్తాన్ని తిట్టడము, ముస్లింలని విలన్లుగా చూపించటము అనేది బ్రెయిన్లో ఫిక్స్ అయి ఉండటం వలన వీళ్ళకి ఇంకెవరూ కనిపించలేదు ఈ ఏరియాలో. అలా పాకిస్తాన్ కింద నలిగిపోయి జగన్ గారు, మోపిదేవి వెంకటరమణ గారు పక్కకి వెళ్ళిపోయారు. అది పరిస్థితి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.